1947 ఆగస్టు 14న జరిగిన దేశ విభజన విషాద ఘటనలను ప్రతి భారతీయుడు తప్పక స్మరించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. దేశ విభజన సమయంలో చోటు చేసుకున్న హింస, మారణ హోమం, ప్రజల వలసలు, కుటుంబాల విచ్ఛిన్నం వంటి విషాద ఘటనలు భారత చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశం రేపు స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం. కానీ స్వతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఆగస్టు 14న దేశంలో ఒక విషాద సంఘటన 1947లో జరగడం జరిగింది. దేశం మత ఆధారంగా రెండు కింద విభజన చేయబడింది. హిందువులు ముస్లింల పేరు మీదట ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతానికి, ప్రపంచంలోనే అతిపెద్ద మార్పిడి, ప్రజల యొక్క మార్పిడి జరిగిన సంఘటన. ఆ సంఘటన జరిగిన సమయంలో సుమారు 10 లక్షల మంది అధికారికంగా చంపబోయబడ్డారు, ఊచకోత కోయబడ్డారు. అక్కడ లాహోర్ నుంచి అమృత్సర్కి వచ్చే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా రక్తమయమైపోయి శవాల తొట్టిగా రావడం ఆ యొక్క సందర్భం. ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా నరమేధం జరిగింది. ఈ నరమేధపు ఆ యొక్క రక్తపు టేరుల మధ్య మనకి స్వతంత్రం వచ్చింది. ఏదైతే 14 ఆగస్ట్ ఒక విషాద ఘటన ఏదైతే ఉందో, మనం తప్పనిసరిగా ఆ యొక్క హర్రర్స్ ఆఫ్ పార్టిషన్స్ ఈరోజు